లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ ఏడాది లయన్స్ డిస్ట్రిక్ట్ 316 బిల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో లయన్ డిస్ట్రిక్ట్ 316B 9వ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన అతిథులు పంత నానాజీ, సుభాష్ బాబు, విజయకుమార్ రాజులను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316B సభ్యులు మేళతాళాల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బి సుభాష్ ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, ముమ్మడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు, కౌన్సిల్ చైర్పర్సన్ అధికారి గోపాలరావు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316B కేబినెట్ ఇన్స్టలేషన్ ఆఫీసర్ విజయకుమార్ రాజు, కేబినెట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 ఉమామహేశ్వరరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మెట్ట రాధా సరస్వతి ఇతర సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు దంపతులను, పాస్ట్ గవర్నర్ల దంపతులను డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్, నాగమణి దంపతులు కండువా వేసి ముత్యాలహారంతో స్వాగతం పలికి జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పుష్కర్ ప్రెసిడెంట్ అంకుర్ సురానా, సామా సూర్యపిల్లి, మల్లికార్జున, ఎం శాస్త్రి, తలారి రామచంద్రరావు, ముమ్మడి సత్యనారాయణ, ఉమా, పలువురు రిలయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్ నాగమణి దంపతులను భారీ గజమాలతో సత్కరించారు. ఈరోజు 316B ఇన్స్టలేషన్లో పాల్పంచుకోవడం, మీ అందరి మధ్యలో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్స్టలేషన్ అంటే ఎంతో కొంతమందిని పదవులు ఇవ్వడం, కొంతమంది చేత ఒక ప్లేస్ చేయించడం, అది కాదు. ఇది బాధ్యతను అప్పగించే సందర్భం, నమ్మకాన్ని వారి చేతిలో పెట్టే సందర్భం. అన్నిటికంటే ముఖ్యం ఈ డిస్ట్రిక్ట్ భవిష్యత్తుని ఈ క్యాబినెట్ చేతిలో పెట్టే ఒక సందర్భం. ఈరోజు నేను ఈ సభలో ఉన్న అత్యంత ముఖ్యమైన నాయకుల గురించి మాట్లాడాలనుకున్నాను. మీకు అందరికీ అనిపించవచ్చు మా పూర్వపు నాయకులు అతి ముఖ్యమైన వారు అని. ఇంటర్నేషనల్ వచ్చిన నాయకులు చాలా ముఖ్యమని. ఏ లయన్స్ జిల్లాకైనా అతి ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం క్లబ్ అధ్యక్షులు మాత్రమే అని 100 సార్లు ఏ స్టేజ్ అయినా డియర్ ప్రెసిడెంట్స్, లయన్స్ ఇంటర్నేషనల్ నిజంగా జీవించేది కానీ, లయనిజం సర్వైవ్ అయ్యేది కానీ అది క్లబ్బుల్లో మాత్రమే. డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్థాయిలో కాదు, మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో అంతకంటే కాదు, డిస్ట్రిక్ట్ స్థాయిలో అసలు కానే కాదు. లయనిజం థ్రైవ్స్, సర్వైవ్స్, స్టేస్ ఓన్లీ ఇన్ ది ఇండివిజువల్ లయన్స్ క్లబ్స్ అరౌండ్ ది వరల్డ్. ఒక క్లబ్ ప్రెసిడెంట్ సభ్యులందరినీ ఒక చోట తీసుకొచ్చి నడిపించేటప్పుడు జరిగే ఒక గొప్ప కార్యక్రమాల గురించి చెప్తాను. ఒక పేద విద్యార్థికి స్కాలర్షిప్ చదువు చదివించేటప్పుడు ఆ పని చేసేవాడు క్లబ్ ప్రెసిడెంట్ మాత్రమే. ఒక కుటుంబానికి వైద్య సాయం అందించాలి నిర్ణయం తీసుకునేది క్లబ్ ప్రెసిడెంట్ మాత్రమే. అలాగే ఒక వ్యక్తికి చూపివ్వాలన్నా, ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా కేవలం క్లబ్ అధ్యక్షుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది, సాధ్యపడుతుంది, జరుగుతుందనే విషయాన్ని 100 సార్లు పెద్ద పెద్ద బ్యాడ్జీలు పెట్టిన నాయకులు నాలాంటి వాళ్ళ నుంచి ముందు వరుసలో కూర్చొని అందరూ గుర్తించి మర్చిపోకుండా జీవితాలను గుర్తు పెట్టుకోవాల్సిన ఒక సత్యం. అది ధర్మ సూత్రం ఆఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. నా మిత్రుడు సహకారం తర్వాత జెర్సీ, ఆర్సీ చేస్తూ నన్ను సెకండ్ వైస్ గవర్నర్ పోస్ట్కి పోటీ పడ్డాను. కొంచెంలో వెనక్కి వచ్చాను. నేను ఎంత వెనక్కి వస్తానో అంత డబల్ స్పీడ్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తానండి. పడిపోయినా పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తానంటే పడిపోయానంటే వెనక్కి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేస్తాను. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని కష్టాలున్నా
నేను చెప్పను, అది నా భార్యకి తెలుసు. ఆనందం ఉన్న పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. పని మాత్రమే చేయాలి, ఫలితాన్ని ఆశించకుండా పని మాత్రమే చేయాలని కోరుకుంటాను. ఫలితాన్ని ఆశించంగా పని చేసుకుంటూ పోతాను, విజయాలు ఆటంకులు అవి వస్తాయి. అలా ఎదుగుతూ మీ ముందుకి నాలో చక్కటి ప్లానింగ్ ఉంది. జిల్లాలో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, సేవ చేయాలని ఆలోచన. కొంతమంది చెబుతూ పోతూ ఉంటారు కానీ సాధించలేరు. భగవంతుని ఇచ్చిన అవకాశంగా భావిస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు మనందరం కలిసికట్టుగా చేసుకొని 316B జిల్లాని మరి పూర్వవైపు తీసుకొచ్చే విధంగా చేయాలని, జీవితంలో దేనికోసం జీవిస్తున్నామా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే, పుట్టిన ప్రతి మనిషి జీవించేది చక్కటి మరణం కోసం. మరణించిన తర్వాత కూడా జీవించాలి అంటే మనం ఇటువంటి సేవా సంస్థలు ఉంటే కనీసం మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించే అవకాశం ఉంది. ఎక్కడొక్కడ మనం ఫోటో పెట్టాలి. మనం ఎన్టీ రామారావు, అంబేద్కర్ ఇలాంటి జాతీయ స్థాయి నాయకులు కాదు. కాకపోయినా మన తరం, మన తర్వాత తరం మన కోసం చెప్పుకునే రకంగా ఏదో ఒక చిరు సేవను చేసుకుంటూ మన కుటుంబాల్లోనైనా మనం ఒక వెలుగునిచ్చే విధంగా మరి తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను